యారా ఏం చేస్తున్నారు ఇక్కడ? 2 రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకుని ఏం జరుగుతున్నారు ఇక్కడ? ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ పడింది, మళ్ళీ ఈ సెమిస్టర్లో కూడా బ్యాక్లాగ్ పడింది అనుకో, ఆ పైన దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రే నిన్నేరే రే, సిగ్గులేరా నీకు? ఎప్పుడు ఏం జరుగుతుండో గ్రౌండ్లో అప్పుడే వెళ్ళి చదువుకోండి, వెళ్ళి బుక్స్ చేయండి పోండి. నాకు చాలా బాధగా ఉంది. అక్కడ స్టూడెంట్స్ దాన్ని పదే పదే చదువుతామని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మన బ్రాంచ్లో ఏ స్టూడెంట్ బ్యాక్లాగ్ లిస్ట్ లో ఉండకూడదు, బాధపడకూడదు. 2 రోజుల్లో మీ బ్యాక్లాగ్లన్నీ తీరిపోతాయి. कौन है तू? किधर से आया? గుంటూరు సే. గుంటూరు నుంచి వచ్చి నువ్వేంట్రా ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడి నుంచే వచ్చావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి ఓడే ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవరు రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ఇక్కడికి నేను వచ్చా, ఏదో ఒకటి చేస్తా, నీ బ్యాక్లాగ్ తీర్చేస్తా. నీకు బ్యాక్లాగ్ ఉందా? ఉంది. నీ బ్యాక్లాగ్ తీరిపోతే వచ్చి నాకు ఒక హగ్ ఇవ్వు. గుర్తు పెట్టుకో, నా పేరు ఫిరోజ్. రిజల్ట్స్ के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, झंडा पादेंगे. పోయింది, ఇది కూడా పోయింది. చావడా ఎన్ని చెప్పరా బాబు, ఎన్నో చెప్పరా బాబు. బావా అది నాకు 2 మామా. సర్రా చదువుకున్నారా? ఏం చదువుతావు? చదువుకున్నావురా? ఎస్ సలస్. బ్యాక్లాగ్ పడింది కదా, ఇప్పుడు చదువుకుందామా? దేవుడా, అడగకుండానే బీటెక్ లో సీట్ ఇచ్చావు, చదువుకోవడానికి బుక్కులు ఇచ్చావు, చాట్ చేయడానికి అమ్మాయిని ఇచ్చావు, ఆడుకోవడానికి హాకీని ఇచ్చావు, వాడుకోవడానికి జాకీని ఇచ్చావు, ఫేస్బుక్ తెలియని ప్రపంచాన్ని ఇచ్చావు, అసలు ఫేస్ వాల్యూలే లేని ఫేస్ని ఇచ్చావు. దేవుడా, రాసుకోవడానికి మిడ్డిల్ ఇచ్చావు, చేసుకోవడానికి ల్యాబులు ఇచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు. ఎందుకు దేవుడా ఇన్ని బ్యాక్లాగులు ఇచ్చావు? అందుకే నువ్వు నాకు నచ్చావు. The process by which the magnetic field is applied due to the electric voltage and current is called excitation. The process by which the magnetic field is applied due to the electric voltage and current is called excitation. The process. ఇంకా దేవుడే దిక్కు. ఎడుకొనలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి ఈసారి అన్ని సబ్జెక్టులు పాస్ అయితే నీ దగ్గరకు వచ్చి తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటాను స్వామి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఓ ప్రభువా, పరలోకమునందు ఉన్న ప్రభువా, దైవ చింతనతో తెలియజేయమనగా ఈ సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయినచో నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకుంటాను. ఆమేన్. అల్లా, ఏ అల్లా, ఏ అల్లా. ఇదండి మన బ్యాక్లాగ్ బాయ్స్ ల పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు రేపు ఎగ్జామ్ ఎలా రాస్తారో చూద్దామా? ఈ క్వశ్చన్ చూడు మామా, ఈ క్వశ్చన్ మనం చూడు మామా. అరే 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 క్వశ్చన్ అరే ఈ క్వశ్చన్ చూడు. సార్ అది కనీసం ఈ ఎగ్జామ్లోనైనా నీ పేపర్ నాకు చూపి మిత్రా. అందట్లేదా? రాయ్, మూసుకొని రాయ్. ఓం సాయిరామ్, 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 ఓం సాయిరామ్. రే ఏం రాస్తున్నావురా? ఏం లేదు, ఎగ్జామ్ సార్. ఈరా పేపర్ ఈరా నువ్వు ఇట్లా. రే ఈ పేపర్ ఇట్లా. ఏంట్రా ఇది? ఓం సాయిరామ్ ఏంట్రా? 108 సార్లు, 108 సార్లు. అంతా దేవుడి దయ, నాదేముంది సార్. దేవుడి పైన ఉన్న కాన్సన్ట్రేషన్ నువ్వు స్టడీస్ పైన పెట్టుంటే ఈ పాటికి సగం ఎగ్జామ్ అయిపోయేది. కూర్చో, రాయ్ ఎగ్జామ్ రాయ్ ఇప్పటికైనా. ఆన్సర్ రావు సార్. ఏనా బెడ్ ఏమైనా అరేంజ్ చేయమంటావా? కంఫర్ట్ గానే ఉంది సార్. పర్లేదు పర్లేదు, రాసుకో, ఖాళీ పేపరే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏంటిది ఏంటమ్మా ఏంటిది సారీ సార్. సర్లే ఎగ్జామ్ రాయి. అంతేనా? వీలైతే నా అడిషనల్ కుదిరితే నీ మెయిన్ షీట్ ప్లీజ్. మరి నాకేమి ఇస్తావు? अरे तुप्पा सदवा లాస్ట్ హాఫ్ అన్ అవర్ తొందరగా రాయండి. సైలెంట్ సైలెంట్, స్క్వాడ్ వస్తున్నాడు, జాగ్రత్త. Korapulka.
స్లిప్లు ఇప్పుడే పనిచేస్తే చదవటం మానేస్తారు. ఎగ్జామ్కి ఒక గంట ముందర పనిచేద్దాం. అందరూ అంటూ ఉంటారు బాగా చదివే వాళ్ళకి మాత్రమే మార్కులు వస్తూ ఉంటాయని. కానీ ఇక్కడ బాగా చదివే వాళ్ళకంటే స్లిప్పులు పెట్టి రాసే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. పనిచేయండి, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే స్లిప్లు అన్నీ పనిచేయండి. లాస్ట్ 10 minutes తొందర రాయండి. ఓకే, స్టాప్ రైటింగ్, టైం అయిపోయింది, పేపర్లు ఇచ్చేయండి. కొన్ని రోజుల తర్వాత No! 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 రే మామ ఇట్రారా రా. ఏరా టాప్ వచ్చావంటగా? బాగా అడిగారా మామ. మా ఒక విషయం చెప్పు. మేము స్లిప్పులు పెట్టి రాసి ఒక బ్యాక్లాగ్తో పాస్ అయిపోయాం. మరి నువ్వు చదివి రాసి ఏం ఎంజాయ్ చేసావు? ఏరా ఏనాడైనా క్లాసులకి అటెండ్ అయ్యారా? ఏనాడైనా సార్లు చెప్పే లెసన్లు విన్నారా? సార్లు చెప్పే లెసన్లు వినకుండా ఆడెవడో సొల్లు చెప్పాడని వాడిని నమ్ముకుని ఏం సాధించారా?
కనీసం వాడు నమ్ముకున్నందుకైనా మీ బ్యాక్లాగ్ లాగేయా లేదే. రేయ్, మీరు చేసే పనుల్లో సాటిస్ఫాక్షన్ ఎదుర్కొంటారు. మారండి, ఇప్పటికైనా మారండి. మామ ఇప్పుడైనా మాత్రం రా. రే మామ మన సప్లిమెంటరీ షెడ్యూల్ వచ్చిందిరా. రా స్లిప్పులు రాద్దాం.